రైట్ కా బుల్జిలో మరో బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నగేందర్ చింతల్ బస్తీలో హల్చల్ చేశారు. షాదాన్ కాలేజ్ ఎదురుగా ఉన్న అక్రమ నిర్మాణాలను కూల్చివేసేందుకు అధికారులు ప్రయత్నం చేశారు. అయితే తన అనుమతి లేకుండా ఇలా కూల్చివేస్తారంటూ అధికారులపై దానం ఫైర్ అయ్యారు. ఎక్కడి నుంచో బతకడానికి వచ్చిన వాళ్లు తమపై దౌర్జన్యం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దావోస్ నుంచి సీఎం రేవంత్ వచ్చే వరకు కూల్చివేతలు ఆపాలని ఎమ్మెల్యే సూచించారు. కూల్చివేతలు ఆపకుంటే ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఏదో మీరు ఏడికైనా బతకనికి వచ్చి మీరు మమ్మల్ని బతకకుండా చేస్తున్నారు హైదరాబాద్. ఏదన్నా కానీ మీరు ఇప్పుడు మాకు నోటీస్ లేకుండా ఎట్లా చేస్తారు మీరు మా ఏరియాలో? ఏదన్నా కానీ మా ఎమ్మెల్యేకి మాకు నోటీస్ లేకుండా ఎట్లా చేస్తారు మీరు? మీరు ఆపండి. మీరు ఆపకుంటే నేను ఆ బండి ముంగళ కూర్చుంటా. మీరు బండి ముంగళ కూర్చోవాలా ఆపుతారా? అట్లా చుట్టి 100 ఉన్నాయి, నేను చూపిస్తాను. నా ఎంబడి రాండి. మీకు పెద్ద పెద్ద కాంప్లెక్స్ ఉన్నాయి, అవి గులగొట్టండి ముందు. ఏం చేస్తారు? అవి చేసినాక చేద్దాం. ఇప్పుడు ఈడు ఆపండి. మీరు ఈడు ఆపకుంటే మాత్రం నేను లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ స్టూడీ చేస్తాను. మీ ఇష్టం, మీ ఇష్టం. నేను చెప్పేస్తున్నాము. మీరు ఇష్టం వచ్చినట్టు చేసుకుంటే ఊరుకునేది లేదు. ఈడ మీ పని ఏం లేదండి. మీ పని ఏముంది? మున్సిపల్ పని వాడు చేసుకుంటాడు. మీకెందుకు? నేను చెప్తున్నా. మీరు ఆపండి అంటున్నారు. 2 రోజులు ఆపండి. సీఎం గారు వచ్చినాక నేను మాట్లాడతాను. అప్పటిదాకా ఆపండి. మీరు ఏం లేదు, ప్రపోజల్ ఏం లేదు. నేను అరే ఈడ 30 ఏళ్ళ నుంచి ఎమ్మెల్యే ఉన్నవా? నాకు తెలియని ప్రాబ్లం ఏముంది మీకు చెప్పండి. ఏదన్నా కానీ 2 రోజులు ఆపనికి నీకేం పోతుంది? ఇప్పుడు అంత అర్జెంట్ ఏముంది నీకు? 2 డేస్ ఆపండి. మీరు 2 డేస్ ఆపితే నీకేం కష్టం అవుతుంది? మీరు 2 రోజులు ఆపండి, తర్వాత నిర్ణయం చేస్తాం మేము. ఇక మీరు ప్రెస్టేజ్ తీసుకుంటారా? మీరు చెప్పండి. రైట్ కా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ పవన్ అందిస్తారు. పవన్, చింతల్ బస్తీలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ హల్చల్ చేశారు. ఎందుకంటే షాదాన్ కాలేజ్ ఎదురుగా ఉన్న కూల్చివేతలను ఆపాలని చెప్పి కూడా వెంటనే ఘటనా స్థలాన్ని కూడా వెళ్ళి అక్కడ హల్చల్ చేశారు. ఎందుకంటే ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ ఎకరం నిర్వహిస్తున్నారు. అయితే సీఎం వచ్చేంత వరకు కూడా కావస్తుంది కూల్చొద్దని చెప్పి కూడా హుకుం జారీ చేస్తారు. ఒకవేళ కూల్స్తే మాత్రము పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి కూడా అధికారులకు హెచ్చరించాడు. హెచ్చరించిన నేపథ్యంలో చూస్తే మాత్రము ప్రధానంగా వీళ్ళంతా కూడా ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ బతుకుతున్నారు, వారిపైన కూల్చివేతలు ఎందుకు చేస్తున్నారని చెప్పి కూడా ఎమ్మెల్యే వారిపైన ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు. ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో పోలీసులు మాత్రం భారీగా బలగాలను మోహరించి ఎక్కడ అలజడి కాకుండా దీనికి సంబంధించి పోలీసులు బందోబస్తు నేపథ్యంలోనే కొద్దిగా కూల్చివేతలు కూడా ప్రారంభమయ్యాయి. అయితే ప్రారంభమైన నేపథ్యంలోనే దీనికి సంబంధించి ఫుట్పాత్లకు సంబంధించి పూర్తిగా తొలగించొద్దు, చాలా మంది ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ మాత్రం ఉన్నారు, ఫుట్పాత్లను తొలగిస్తే ఓర్చుకునేది లేదని చెప్పి కూడా ప్రధానంగా ఎమ్మెల్యే దానం నాగేందర్ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ పవన్. మీరు ఏం లేదు, ప్రపోజల్ ఏం లేదు. నేను అరే ఈడ 30 ఏళ్ళ నుంచి ఎమ్మెల్యే ఉన్నవా? నాకు తెలియని ప్రాబ్లం ఏముంది మీకు చెప్పండి. ఏదన్నా కానీ 2 రోజులు ఆపనికి నీకేం పోతుంది? ఇప్పుడు అంత అర్జెంట్ ఏముంది నీకు? 2 డేస్ ఆపండి. మీరు 2 డేస్ ఆపితే నీకేం కష్టం అవుతుంది? మీరు 2 రోజులు ఆపండి, తర్వాత నిర్ణయం చేస్తాం మేము. ఇక మీరు ప్రెస్టేజ్ తీసుకుంటారా? మీరు చెప్పండి. మళ్ళీ మేము చెప్పినాక మళ్ళీ మాకంటే ప్రెస్టేజ్ మీకేముంటుంది చెప్పండి. మేము పబ్లిక్ మనిషి, మేము జవాబు చెప్పాలి పబ్లిక్. సార్ నేనేమంటున్నాను, మీరు దయచేసి 2 రోజులు ఆగండి అంటున్నాను. ఎన్క్రోచ్మెంట్ కాదు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కొడుతుండే. ఈడ ఫిజికల్లీ హ్యాండిక్యాప్ ర్యాంప్ ఉంది, ఆ ర్యాంప్ కొడుతుడు. ఎట్లా పోతాడు ఫిజికల్లీ హ్యాండిక్యాప్ లోపలికి? నా ఎమ్మెల్యే పదవి అయినా సరే